మహా అవతార్ నరసింహ ఇప్పుడే చూశాను. అన్ఎక్స్పెక్టెడ్గా షో హౌస్ఫుల్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకంటే మన ఇండియాలో యానిమేటెడ్ ఫిల్మ్స్కి చాలా బ్యాడ్ హిస్టరీ ఉంది. అందులోనే హరిహర వీరమ్మలు లాంటి ఫిల్మ్స్తో కాంపీట్ అవుతుందంటే చాలా డేరింగ్ డెసిషన్ అని చెప్పాలి. సినిమా గురించి మాట్లాడే ముందు ఐ మస్ట్ థ్యాంక్ హంబలే ఫిల్మ్స్. ముందు కేజీఎఫ్, తర్వాత కాంతారాతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక రేంజ్లో రికగ్నైజేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు మహా అవతార్ నరసింహతో పాన్ ఇండియా ఆడియన్స్కి విజయం చూపిస్తున్నారు. సినిమా విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ థియేటికల్ ఎక్స్పీరియన్స్, మైథలాజికల్ ప్లస్ ఫిక్షన్ టోన్తో రన్ అవుతుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. స్టార్టింగ్లో ఫైట్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్లో ఒక ఫైట్ సీక్వెన్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే. మ్యూజిక్ వాజ్ అబ్సల్యూట్ ఫైర్, సీన్స్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళింది. డబ్బింగ్ క్వాలిటీ సూపర్ ఉంది. యానిమేషన్ అండ్ విజువల్స్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్లో కొన్ని ప్లేసెస్లో యానిమేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది అనిపించింది, బట్ దట్స్ ఫర్గెటబుల్. ప్రీ ఇంటర్వెల్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్లో కొంచెం స్లో పేజ్ ఉంది. నాట్ బోరింగ్, బట్ స్టోరీ ప్రోగ్రెషన్ స్లోగా జరిగింది. సినిమా థియేటర్స్లో రన్ అవుతుంది. టైం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఇట్స్ 100% వర్త్ ఇట్. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.9 అవుట్ ఆఫ్ 10. ఒక 5 స్టార్ టు ఇండియన్ సినిమా. నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈగల్లీ వెయిట్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.